Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. We are in 126th planning. ఇంకొక few days అయితే 127లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. యా గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ లైఫ్ అండ్ అంటే సక్సెస్ విత్ టైం. సక్సెస్ విత్ టైం అంటే కొంతమంది అనుకుంటారు సక్సెస్ అంటే చాలాగా 25 ఇయర్స్లోనే సక్సెస్ అయిపోవాలి, ఒక 35 ఇయర్స్లోనే సక్సెస్ అయిపోవాలి, ఇలా ఒక బ్యారియర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సక్సెస్ విత్ టైం. ఓకే గుడ్. తొందరగా కొంతమంది బ్రిలియంట్స్ ఉన్నారు కదా, పర్ఫార్మెన్స్ చేసేసి తొందరగా వెళ్ళిపోతారు. సో వాట్ ఎవర్ ద పర్సన్స్ విచ్ ఆర్ జీనియస్ people also we can reach their own thoughts, own goals in a fast way, but the hidden gifts there. సో మామూలుగా అందరికీ కూడా అది పాసిబుల్ కాదు, బికాస్ వాళ్ళు ఒక పర్టికులర్ కొంతమంది మెచ్యూరిటీ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికే హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు ఇట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సక్సెస్ అంటే ఇట్స్ ఎ సక్సెస్, బికాస్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అన్నీ చూసి వాళ్ళు అనుకున్నట్టు టార్గెట్కి వెళ్ళటానికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ పట్టచ్చు. మేబీ దే విల్ రీచ్ ద సక్సెస్ ఇన్ విత్ 70-75 ఇయర్స్లో వాళ్ళు అనుకుంటున్న గోల్ అచీవ్ చేసిన, దట్ ఈజ్ ఆల్సో గుడ్. 1 to 100 లైఫ్ స్పాన్ ఆఫ్ ది పర్సన్. ఈ యొక్క 1 to 100 లోపల నువ్వు అచీవ్ చేయగలిగితే దట్స్ గుడ్. నీకున్న టైం లిమిట్ నువ్వు పోయే లోపల నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ప్రపంచం అనుకున్నట్టు కాదు. వాట్ అబౌట్ యువర్ దట్ విత్ రెస్పెక్ట్ టు టైం కౌంట్. అయితే అది నీకు తొందరగా అచీవ్ చేయడం వల్ల ఈ ఫ్రూట్స్ని నువ్వు తినగలటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ నువ్వు అచీవ్ చేసేది ఎండ్ ఆఫ్ ద లైఫ్లో కనుక నువ్వు అచీవ్ చేయడం జరిగితే కనుక ఇంకొంతకాలంలో ఒక 4-5 ఇయర్స్లో నువ్వు పోయే అవకాశం ఉంది. బట్ ఎంటైర్లీ వాట్ యు ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేయటం అనేది ఒక పాయింట్. తొందరగా అందుకే యంగ్ పీపుల్కి తొందరగా చెప్తూ ఉంటారు, బాబు తొందరగా సెటిల్ అవ్వరా లైఫ్లో, తొందరగా కనుక సక్సెస్ అయితే నీకు పెళ్లి చేయొచ్చు, పిల్లలు వస్తారు, నువ్వు గనక ఇంకా నువ్వు ఏజ్ వచ్చే లోపల వాళ్ళు నువ్వు ముసలోడు అయ్యే లోపల వాళ్ళ పిల్లలు కూడా నీ చేతికి వస్తారు. సో దట్ ఇవన్నీ కూడా రీజన్స్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ టైంలోనూ ప్రతి పిల్లల గురించి వింటూనే ఉన్నాం. దట్స్ గుడ్, అదంతా నేను కాదన్నాను. బట్ థింగ్ ఈజ్ వాటితో పాటు ఒక లక్ష్యం అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ కొంతమంది లైఫ్ మామూలు లైఫ్ని నేను లీడ్ చేస్తే సరిపోతుంది, ఇట్స్ మై లైఫ్ ఈజ్ ఎనఫ్ అనుకుంటారు. కానీ కొంతమంది అలా కాదు, తను అనుకున్న లక్ష్యం కోసం జీవితంతో పాటుపడతారు. అలా చేసే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, లక్ష్యం ఉంటే చెప్పాను కదా, ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి 1000 మిస్టేక్ చేస్తే వితౌట్ లక్ష్యం 50,000 మిస్టేక్స్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవించండి. అది మీరు తొందరగానే కొడితేనే లక్ష్యం లైఫ్ అరేని ఫీల్ కావద్దు. మీ లక్ష్యానికి ఉన్న పారామీటర్ పెద్దది. సో ఎంసెట్ ఎగ్జాము 3 అవర్స్ లోపల పెట్టాలి. 3 అవర్స్ లోపల రావాలంటే 2 అవర్స్లోనే పేపర్ ఇచ్చేసి కొంతమంది సక్సెస్ అయిపోతారు, వాళ్ళకు కూడా వస్తుంది. నువ్వు ఎండ్ ఆఫ్ ది టైమ్ మూమెంట్ 3 అవర్స్ వరకు చేసి ర్యాంక్ వచ్చినా గ్రేటే కదా. అలానే 1 to 100 లోపల నువ్వు ఎంతవరకు నువ్వు బతుకుంటావో ఆ లోపల నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అచీవ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్, రైట్? ఇంకా మనము ఎక్కువగా సబ్జెక్ట్ గురించి డీప్కి వెళ్ళట్లేదు కాబట్టి అకార్డింగ్ టు వివేకానంద కాన్సెప్ట్, జన్మల టైమ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ విత్ దాట్. యూ హ్యావ్ టు గో దేర్ లైక్ అకార్డింగ్ టు జన్మలు ఉంటారు. బట్ మనకు జన్మల్లో ఈ జన్మ గురించి తెలుసు కానీ నెక్స్ట్ జన్మ గురించి తెలియదు కాబట్టి ఎవరెవరో గుర్తులేదు కాబట్టి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అకార్డింగ్ టు దిస్ నాలెడ్జ్ 1 to 100 లోపల మనకు ఉన్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో ఆ 1 to 100లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించగలిగితే ఇట్స్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. సో ఇప్పటి నుంచి ఎఫర్ట్ పెట్టండి, టైం అనేది కన్స్టెంట్గా తీసుకోండి, కాదను మరీ డిలే కావాలని కాదు, ప్రయత్నం చేస్తూ పోండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యంలో ఒక స్ట్రాటజీ ప్లానింగ్ కనుక వేస్తే తొందరగా రాకపోవచ్చు, కొంతమంది తొందరగా వస్తుంది, కొంతమంది తొందరగా రావచ్చు. కానీ యూ డోంట్ ఫ్రస్ట్రేట్ ఇట్. యాజ్ ఎ మోటివేషన్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. సో సక్సెస్ఫుల్ పీపుల్ అనేవాళ్ళు లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్న వాళ్ళు, సక్సెస్ ఏదైతే కావాలనుకుంటున్నాడో బట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మీరు చనిపోయే లోపల మీరు అది అచీవ్ చేస్తే ఇట్స్ గ్రేట్, మోర్ దాన్ ఎనఫ్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.